మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది. ఈ అక్టోబర్ మాసంలో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం. బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. అవేంటంటే దసరా, దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం, చక్కగా ఈ నెలలోనే 2 పండుగలు ఉండటం, పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా. సో పిల్లలకి సెలవులు, సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం. అయితే 1వ తారీఖు మాస శివరాత్రి ఉంది. 2వ తారీఖు ఇంకా మనకి బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది. అలాగే 3వ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం. ఇక 12వ తారీఖు మనకి మహాతల్లి దుర్గామాత, దుర్గాదేవి వారి విజయదశమి. అలాగే 19వ తారీఖున అట్లదద్ద. సో ఇక 13 అందరికీ తెలిసిందే కదా, నరకాసురుని వధ, నరక చతుర్దశి, 31 దీపావళి. మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ 2 పండుగలు కూడా రావటం. సో మేజర్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి. ఇక మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ మాసంలో 9వ తారీఖు నుంచి కూడా. అలాగే కుజ భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ 21వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో, 21 నుంచి కూడా నీచ రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు, కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది. సో అలాగే రవి, బుధ, కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక 17వ తారీఖు వరకు రవి కన్యలోను, తర్వాత తులారాశి నీచ రాశిలోకి వెళ్తున్నారు. అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు. కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తున్నారు. శుక్రుడు అలాగే ఆయన 16వ తారీఖు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. మూల త్రికోణం, స్వక్షేత్రం, తులారాశిలోనే చక్కగా ఉంటారు. మొదటి 2 వారాలు కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు, శుక్రుడు, రవి, కుజులు మాస గ్రహాలు 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో. ఇక అలాగే శని మూల త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు. రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. ఇవైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం. సింహరాశి వారికి సంబంధించి అక్టోబర్ మాస ఫలితాలు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి మనం అక్టోబర్లో మాస ఫలితాలు చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో కూడా శుక్రుడు, అలాగే లాభంలో కుజుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి ఉంది. దీనిలో అద్భుతంగా యోగిస్తున్న గ్రహాలు 2 మనకి సింహరాశి వాళ్ళకి, ఒకటి శుక్రుడు, 2 కుజుడు. సో ఈ రాశికి రాశ్యాధిపతి రవి మనం చూస్తే కనుక ఆయన పరిస్థితి కొంతవరకు మాసంలో మొదటి 2 వారాలు కూడా ఇక్కడ ఆయన ధనస్థానంలో కేతువుతో కలిసి ఉన్నారు. బుధుడు కూడా ఉన్నాడు. సో చాలా వరకు కూడా లాస్ట్ మినిట్లో మీరు అనవసరంగా కోల్పోయే మనీ విషయంలో కానీ ఆర్థిక పరమైన విషయాల్లో వచ్చే తీసుకునే చాలా డౌన్ లెవెల్, అంటే కొంచెం పెసిమిజంతో, నిరాశావాదంతో ఇంకా సరే వచ్చిన గాడికి వచ్చింది అన్నట్టు మీరు ఇంకా సర్దుబాటు అయిపోయి చేసుకునే మనీ విషయంలో తక్కువకి మీరు ఏదైనా సరే ఏదైనా ఒక విషయంలో సరేలే కానీ ఓ 10 రూపాయలు పోతే పోయింది, వెళ్తే వెళ్ళిపోయింది, 4 రూపాయలు ఇచ్చినా చాలు అనుకునే విషయంలో బుధుడు మొదటి 10వ తారీఖు వరకు కూడా లేదు, అది 7 రూపాయలకి వెళ్ళొచ్చు, 7 రూపాయలకి వెళ్ళొచ్చు అని చెప్తుంటాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే
ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొంచెం నష్టం జరగాల్సింది బుధుడి వల్ల ఆగే ఆస్కారాలు అక్టోబర్ మొదటి 10 రోజులు ఉన్నాయి. 10వ తారీఖు తర్వాత బుధుడు అక్కడ ఉండడు, తృతీయంలోకి వెళ్ళిపోతాడు. 10 నుంచి 17 వరకు ఆ 7 రోజులు కూడా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్లోనూ కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి. అలాగే కుటుంబ పరంగా చిన్నపాటి సమస్యలు అనేవి సింహరాశి వారికి వస్తూ ఉంటాయి. అలాగే 17వ తారీఖు నుంచి కూడా రవి తృతీయంలోకి వెళ్తున్నారు, కానీ వీళ్ళకి మాత్రం ధైర్యం సరిపోదు. పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నా అంత ధైర్యం ఉన్నా కూడా వీళ్ళు సాహసం చేయలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి, ఎందుకంటే రవి యొక్క నీచ. అలాగే వీళ్ళకి మరి సింహరాశి వాళ్ళకి మరి ప్రతి వాళ్ళకి వెన్నుదన్నుగా ఒకళ్ళు ఉంటారు, అదే సింహరాశి కుజుడు అనమాట. ఏకాదశంలో చాలా వరకు కూడా 11వ స్థానంలో అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తున్నాడు ఇక్కడ కుజుడు వీళ్ళకి. సో ఎప్పుడైతే కుజుడు ఏకాదశంలో ఉంటాడో ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజే. ఎప్పుడైతే కుజుడు చక్కగా 11వ స్థానంలో ఉంటాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి ధనలాభాన్ని ఇస్తాడు, సంతోషాన్ని, నూతన వస్త్రప్రాప్తిని, ప్రయత్న కార్యాల్లో ధైర్యంతో కూడిన జయాన్ని ఇస్తాడు. సో కాబట్టి కుజుడు వీళ్ళకి అక్టోబర్ 21 వరకు కూడా సింహరాశి వాళ్ళకి పైగా మంచి శుభగ్రహం కాబట్టి భూలాభం ఉంటుంది. స్థిరమైన ఆలోచనతో చాలా వరకు మంచి కాన్ఫిడెన్స్తో ముందుకు మీరు వెళ్ళి తీసుకెళ్తుంటాడు మిమ్మల్ని. అలాగే సో దీనివల్ల కుజుడి వల్ల అక్టోబర్ 21 వరకు కూడా కొంచెం ప్రాఫిట్స్కి పరమైన విషయాల్లోనూ వీళ్ళకి కొంతవరకు ప్లస్ పాయింట్స్ అనేవి మన కుజుడి వల్ల ఏర్పడుతున్నాయి. ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి చూసినప్పుడు అందరినీ కలుపుకెళ్తారు, ఎవరితో గొడవ పడకుండా మనం ముందుకెళ్తే చాలు అనుకుంటారు. సో ఈ సమయంలో మీ యొక్క సర్వెంట్స్, సేవకులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, కోవర్కర్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, అందరూ కలిసి వస్తారు. కొంతవరకు మీకు వీళ్ళ వల్ల, మీ దగ్గరగా ఉండే వాళ్ళ వల్ల మీకు కొంచెం సహకారం అనేది ఎక్కువ లభిస్తూ ముందుకెళ్తుంది. కానీ పని మాత్రం పని ఒత్తిడి ఏంట్రా బాబు ఇంతలా ఉంది అన్నట్టు ఉంటుంది. మనం చేస్తాం వర్క్, కానీ ఆ వర్క్ని రికగ్నైజ్ చేయట్లేదు వీళ్ళు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే గురుడు కూడా వక్ర స్థితిలో ఉంటున్నాడు 10వ స్థానంలో కాబట్టి. సో ఆ విషయంలో కొంచెం సో ఈ సమయంలో సరే వీళ్ళు ఇంతే, మన వర్క్ మనం చేసుకుందాం, ఎవడో మనల్ని మెచ్చుకుంటేనే చెయ్యాలి ఆ వర్క్, మనం డబ్బులు తీసుకుంటాం కాబట్టి చేస్తున్నాం అనుకుని ముందుకు వెళ్ళిపోతే ఏ ఇబ్బంది లేదు. సో అలాగే ఈ సింహరాశి వారికి మెయిన్ ఏంటంటే శుక్రుడి యొక్క సంచారం కూడా తర్వాత వీళ్ళకి 17వ తారీఖు నుంచి చక్కగా చతుర్థ స్థానంలో స్టార్ట్ అవుతుంది. చతుర్థంలో శుక్రుడు బాగా యోగిస్తారు. బుధుడు కూడా వీళ్ళకి మళ్ళీ మాసాంతానికి బుధుడు కూడా చతుర్థంలోకి వస్తుంటాడు. 17వ తారీఖు నుంచి కూడా శుక్రుడి యొక్క సంచారం చతుర్థంలో అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంది. సో కాబట్టి అక్కడ మానసిక ప్రశాంతత విషయంలో, ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల విషయాల్లోనూ కొంత ఇక్కడ మనందా చెప్పుకున్నట్టు వర్క్ ఉన్నప్పటికీ కొంత ప్రశాంతత ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో వీళ్ళు మాత్రం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మనం వీళ్ళకి చెప్పుకున్నట్టు ఫస్ట్ రవికేతువుల ఇటు వల్ల ధనపరమైన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ ఉండటం, దాంతోపాటుగా శని వక్రించిన శని 7వ స్థానంలో ఉండటం వల్ల బిజినెస్ డీలింగ్స్లో మీ కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళతో కొంత అనవసరమైన విభేదాలు వస్తాయి. సో ఎవడైతే రోజు కలుస్తాడో ఆడే మొగం చాటేసి వెళ్ళిపోతుంటాడు. ఇది చూసావా, ఆడు ఇదివరకు వచ్చాడు, ఇప్పుడు రావట్లా మన దగ్గరికి, దూరం అయ్యాడు, సరేలే ఆడు మాట్లాడినప్పుడే మనమే మాట్లాడతాం, ఏం దానిలో అన్నట్టు ఉంటాయి. ఈ ఎవడో బయట విషయంలో అయితే ఓకే, కానీ ఇంట్లోనే కుటుంబ సభ్యులు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నరు, జీవిత భాగస్వామి విషయంలోనూ అయితే కష్టం కదా. సో అలాంటి క్లోజ్ రిలేషన్స్లో ఇలాంటి ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా సింహరాశి వారికి ఉంది. కొంచెం బిజినెస్ కొంచెం మందకొడిగా ఉంటుంది, బిజినెస్లో కొంచెం ఎక్కువ టఫ్నెస్ కూడా ఉంటుంది. ఇది మీ మీద మీ మానసికమైన ఒత్తిడి కొంచెం క్రియేట్ చేస్తుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. సో మనకి చాలా దగ్గరైన దూరం అవుతూ ఉంటే మనం కొంచెం డల్ అవుతుంటాం, అలాంటి పరిస్థితులు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. సో అది న్యాచురల్గా ఎప్పుడు ఏర్పడవచ్చు, ఈ రవికేతువుల యొక్క కంజంక్షన్ ఇటు వల్ల ఇందా చెప్పినట్టు ధన ఆర్థిక పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా మనం ఎక్కువ మరీ లాస్ అయ్యే ఆస్కారం. లాస్ అంటే ఇన్ ద సెన్స్ అంటే తక్కువకి మనం చిన్న సరే ఇంత తక్కువ ఇచ్చినా కూడా ఒప్పుకోవటం, అలాంటి వాటిలో ఎప్పుడు మనం ఎక్కువ అలర్ట్గా ఉండాలి. లాభంలో ఉన్న కుజుడి వల్ల మనకి ఎప్పుడు ఆయన వల్ల
కొంచెం ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా వీక్లీ రాశి ఫలాల్లో ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఏ వారం ఏ రోజులో ఇది జరుగుతాయో మనకి బాగా తెలుస్తుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అవుతే ఫలానా వీక్లో ఈ ప్లానెట్కి చేసుకుంటే బాగుంటుంది అనేది మనకు అర్థం అవుతుంది. సో అలాగే అష్టమ రవి దోషం కూడా ఒకటి ఉంది సింహరాశి వాళ్ళకి. ఈ అష్టమ రవి రాహు దోషం వల్ల అష్టమంలో రాహు ఉండడం, సప్తమంలో శని ఉండటం, చాలా వరకు కొంచెం మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాలు ఒడిదొడుకులు, కొంచెం మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన వెల్త్ కరిగిపోతుండటం, ఇలాంటి పరిస్థితులు. కాబట్టి తప్పకుండా దుర్గామాత ఆరాధన చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు. దుర్గామాత ఆరాధన ఎంత చేసుకున్నంత మంచిది. బయలకు దసరా చక్కగా వచ్చింది. దుర్గామాత ఆరాధన నవరాత్రులు 9 రోజులు కూడా చక్కగా ప్రతి అవతారాన్ని దర్శించుకోవడం, దుర్గామాత పూజ రోజు చేసుకోవటమో చక్కగా చూడటమో చేసిన చాలా మంచిది. జపా కుసుమ సంకాసం, వాక్స్థానంలో ఉన్న రవి యొక్క మంత్రమే చదువుకుంటూ ఉండడం మంచిది. ఈ 17వ తారీఖు వరకు కూడా రవికి సంబంధించి మొదటి 2 వారాలు. సో అలాగే ఈ రాశికి మనం చెప్పుకున్నట్టు రాహు యొక్క సంచారం కూడా కొంచెం అనుకూలత తక్కువగా ఉంది. కాబట్టి ప్రతిరోజు దుర్గామాత ఆరాధన చేసుకోవటం, వక్రశని యొక్క ఫలితం 7వ స్థానంలో కొంచెం ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. కాబట్టి దీనికి కూడా నీలాంజన సమాభాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సో పర్టికులర్గా ఏ వారంలో ఏది బాగా చేసుకుంటే బాగుంటుంది అనేది మన వీక్లీ కూడా ఫాలో అయితే బాగా తెలుస్తుంది. సో ఈ విధంగా అక్టోబర్ మాసంలో బ్రీఫ్గా ఫలితాలనే ఉండబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.